తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 100 కోట్లు దాటిన ఆస్తిపరులు వారు 7గురున్నారు. అందులో కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేకానంద్ 606.67 కోట్లతో మొదటి స్థానంలో ఉన్నారని ఎన్నికల అఫిడవిట్లోనే పేర్కొన్నారని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి తెలిపారు. రెండో స్థానంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 461.05 కోట్లు. మూడో స్థానంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 458.39 కోట్లు. భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి 212.84 కోట్లు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ 197.12 కోట్లు. బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి 109.97 కోట్లు ఉన్నట్టు ఎలక్షన్ కమిషన్కు అందజేసిన అఫిడవిట్లో వివరాలు వెల్లడించారు. వీరితో పాటు మరికొంతమంది నాయకుల పేర్లను ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఈ జాబితాలో చేర్చారు. వారిలో మొదటిగా మాజీ సీఎం కేసీఆర్ 58.93 కోట్లు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 53.31 కోట్లు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 39.55 కోట్లు ఉన్నట్లుగా పేర్కొన్నారు. రాష్ట్ర అసెంబ్లీలోని అత్యంత గరీబు ఎమ్మెల్యే ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమబొజ్జు 24 లక్షలున్నట్లు తెలిపారు. దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ 28 లక్షలు మాత్రమే ఆస్తులు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నట్లు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా 52 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేసులున్నట్లు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వెల్లడించింది.